ఒక్కోసారి చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలా చనిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సూర్యుడు వచ్చేంత వరకు ఆ చలిలో గడ్డగట్టిపోకుండా సూర్యుడు వచ్చేంత వరకు నీ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకునే పని ఏదో ఒకటి చేయాలి. నీ చేతులను వేడి చేసుకుంటావో, నువ్వు వాకింగ్లు చేస్తావో, జాగింగ్లు చేస్తావో, కండరాలను కదిలించి వేడి పుట్టిస్తావో, ఏం చేస్తావో తెలియదు. సూర్యుడు వచ్చేంత వరకు నీ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. సూర్యుడు వస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది నీకు అర్థమైతే భక్తి జీవితం ఎలాంటిదో తెలుసా? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అన్నిటినీ చక్కదిద్దుతాడు. ఆయన వచ్చేంత వరకు చలిలో నీ ప్రాణాన్ని కాపాడుకున్నట్లు భక్తి జీవితాన్ని కూడా నువ్వేం చేసుకోవాలి? కాపాడుకో. ఏం చేస్తావో నాకు సంబంధం లే. నీ శరీరంలో ఎలా మంట రగిలించుకుంటావో నాకు సంబంధం లే. వాక్యాలు వింటావో, నిరంతరం సాధన చేస్తావో, నీ భక్తి జీవితాన్ని కదిలిస్తావో, ఏం చేస్తావో మొత్తానికైతే రగులుతూ ఉండు. ఎంతవరకు నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి? ప్రభు వచ్చేంత వరకు, లేదంటే నీ ప్రాణం పోయి